ఫస్ట్ రైడ్ వల్ల మళ్ళీ స్టార్ట్. ఓకే. ఎలా ఊగుతున్నావు బాబు అంత ఫాస్ట్గా? It is called science, magic, fiction. నేను ఎప్పుడైతే వెనకాల పోతున్నానో వెయిట్ వెనకాల పక్కకి వెయిట్ చేస్తున్నాను. నేను వెనకాల పక్క వెయిట్ వేసినప్పుడు అది బ్యాక్ సైడ్ పోతుంది. ఫ్రంట్ సైడ్ పోయేటప్పుడు ఫ్రంట్ సైడ్ వెయిట్ అప్లై చేస్తే అది ఎక్కువ ముందుకు పోతుంది. సే ఎగ్జాంపుల్, ఫ్రంట్, బ్యాక్. It is a simple way for my running structure. ఓకే, ఎనఫ్. చాలే బాబు, దిగి ఇంకా. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు దాన్ని ఎక్కు. అది 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 ఎక్కు. ఓకే, దిస్ ఈజ్ సెకండ్. This is our second game in this park. సో లేపాక్షి సేద తీరుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అలా వాకింగ్ చేస్తున్నాం. కొండపైకి అలా స్టెప్ ఎక్కి వెళ్ళడానికి మూవ్ అవుతున్నాం. సో దీస్ ఆర్ ది స్టెప్స్. అద్భుతంగా ఉన్నాయి. వెరీ వండర్ఫుల్ ప్లేస్, హిస్టారికల్ ప్లేస్. అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ పక్షిని అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగా స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం పైకి. ఇంకా ఇక్కడ పైకి ఎక్కడానికి మనకు లాక్ చేశారు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఈ స్టెప్స్ మీద ఎక్కడానికి పర్మిషన్ బ్యాన్ చేశారు. మనం మిగతా అవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మనం పక్షిని నీట్గా ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా దగ్గరగా చూడాలంటే జూమ్ పెట్టుకొని చూడొచ్చు.
దిస్ ఈజ్ ద థింగ్. ఇంకా ఇక్కడ కొన్ని స్టోన్స్ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఒక చిన్న రాతితో నిర్మించిన స్టోన్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. దానిలో ఏమీ లేదు. ఏమీ లేకపోయినా పురాతన కట్టడాల్లో ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. దీంట్లో ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా శ్రీకృష్ణదేవరాయల వారు ఇక్కడ నుంచి మొత్తం మ్యాక్సిమం డిస్టెన్స్ ఏరియాని అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ దీన్ని నిర్మించారు. కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని వందల కిలోమీటర్లు మనం చూడవచ్చు. సో ఇది ఆ కాలంలో రాజులు తీసుకున్నటువంటి టెక్నాలజీ లేకపోయినా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా దీన్ని మనము భావించవచ్చు. సో ఇలాంటి ప్లేస్లు విజిట్ చేయడం వల్ల మనం గమనించాల్సింది, ఇంత పెద్ద స్టోన్స్ ఎత్తడం కానీ, ఇంత పెద్ద స్టోన్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, వాటికి ఎంత పట్టుదల ఉంది, వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏమి, వాళ్ళ కెపాసిటీ అనేది మనము రియల్గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. లో చిన్న రాయి ఎత్తడానికి కష్టపడేటువంటి మనుషులు ఆ కాలంలో ఇంత పెద్ద పెద్ద వాటిని ఎత్తి నిర్మించారు, ఎన్నో కట్టడాలు చేశారంటే అప్పుడు వాళ్ళకున్నటువంటి శారీర దారుఢ్యం కానీ, గొప్ప ఎనర్జీ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయనేది మనము గమనించవచ్చు. చూడండి ఎంత భయంకరంగా ఉందో ప్లేసు. సో ఎంత గొప్పగా ఉందనేది మనం చూడవచ్చు. సో ఇది కిందన అలా చూస్తే కిందన పార్కింగ్ ఉంది. ఓకే, పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. కాబట్టి సో గొప్పతనం అనేది ఏ విధంగా దేనికి ఎలా వస్తుంది అనేది దాని యొక్క హిస్టరీని చూస్తే తెలుస్తుంది. ఓకే, చూడవచ్చు ఇక్కడ మనం కొన్ని కన్నడ అక్షరాలు కూడా ఉన్నాయి, కొన్ని తమిళ అక్షరాలు ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఎలా చెక్కారనేది మనం చూడవచ్చు. ఇది ఆ ప్లేస్కు ఉన్నటువంటి పవిత్రత గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సో ఎనివే లేపాక్షి చూడండి, ఆ చెరువులో ఎన్ని వాటర్ ఉందో, బ్రహ్మాండంగా వాటర్ ఉంది. కిందన బసవన్న ఉంది చూడండి. ఒకే రాతితో చెక్కినటువంటి బసవన్న విగ్రహం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది. ఓకే, ఎస్ ఎస్.